అంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్వని, భరణి, కృత్తిక. అయితే మేషరాశి వాళ్ళకి కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాలన్నీ కూడా శక్తి వంచన లేకుండా సులువుగా అయిపోయే విధంగా చేసుకుంటూ ముందుకు పెడతారు. విద్యార్థులకి ప్రతిభా పాఠవాలు పెరుగుతాయి. గుర్తింపు, గౌరవం అనేది లభ్యమవుతుంది. ఉపాసనా బలం మీకు పెరుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక చింతనతో పాటుగా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల మీద జ్ఞాపక శక్తితో కూడిన విధానంలో ముందుకు పెడుతూ ఆశించిన పనులన్నింటినీ కూడా చక్కగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ఈ విషయంలో ముఖ్యంగా మీకు జీవిత భాగస్వామితో పాటుగా వారి కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా ఏర్పడుతుంది. వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు చూసుకున్నట్లయితే మనం కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ప్రయత్న కార్యక్రమాలు అన్నిట్లోనూ చక్కగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోవడానికి మీరు చేసే విధానంలో ఎలాంటి తొందరపాటుతనం లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళితే అనుకున్న పనులు అనుకున్న సమయానికి అయ్యే అవకాశాలు లాంటివి ఉంటాయి. అలాగే మీకు మీ వ్యక్తిగత వ్యవహారాల్లోనూ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ శ్రద్ధ పెరుగుతుంది. కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. అలాగే ముఖ్యమైన పనుల విషయంలో బద్ధకించకుండా పెద్దలతో వ్యవహరించేటప్పుడు కానీ లేకపోతే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వృత్తికి సంబంధించిన విషయాలలో మీరు ఎట్లాంటి లేజినెస్ లేకుండా త్వరితంగా పనులు చేసుకుంటూ ముందుకు పెడితే ఆశించిన ఫలితాలని సాధించడానికి అన్ని విధాల ఆస్కారం అనేది ఒకటి కనబడుతోంది. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు కూడా మనకి మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా చెప్తాము. ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే ప్రయాణాలు కానీ లేకపోతే కమ్యూనికేషన్ విషయంలో కానీ ఇతరులతో వ్యవహరించేటప్పుడు కానీ వీలైనంత మెళకువలు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఫలితాలన్నీ కూడా చక్కగా సాధించడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంటుంది. అలాగే దాంతోపాటుగా మీకు రావలసిన మొత్తాలు ఏమన్నా ఉన్నా మీ దగ్గర ఇంతకుముందు ఎవరన్నా పూర్వం రుణములు తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా ఆ రుణములు చెల్లించే విధానంలో వాళ్ళు చేసే ప్రయత్నాలు ఈ రోజున మీకు అనుకూలంగా ఉంటూ మీరు ఆశించిన విధంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అంటే ధనానికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే ఇంతకుముందు పెట్టిన పెట్టుబడుల విషయంలో కానీ మీకు అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ప్రయాణాల విషయంలో కానీ లేకపోతే ముఖ్యుల్ని సంప్రదించేటప్పుడు కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ కొంత జాప్యం ఉన్నప్పటికీ ఆ విషయంలో పెద్దగా ఇబ్బంది పడకుండా మీరు మీ ప్రయత్నాన్ని ముందుకి సాగించుకుంటూ వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొంత మానసిక తృప్తి అనేది తక్కువగా ఉండడం వల్ల ఘర్షణాత్మకంగా ఉండడం, సామాన్యమైన ఫలితాలు ఏర్పడతాయి. కనుక ఆర్థిక విషయాల్లో, మాటల విషయాల్లో మాట్లాడేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వీళ్ళెంత జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా మనకి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత ధైర్యం, స్థైర్యం, సాహసంగా తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీకోసం మీరు చక్కగా ఆలోచిస్తారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులకి చక్కగా సహాయ సహకారాలని అందించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామితో కానీ లేకపోతే వ్యాపార భాగస్వాములతో కానీ కలిసి మీ యొక్క ప్రయత్నాలు అంటే మీరు చేస్తున్న కార్యక్రమాలని ఇంకే రకంగా వృద్ధి చెందించాలి అన్న విషయంలో చర్చలు జరగడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి ఉత్తర, హస్త, చిత్త
కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున చాలా విషయాల్లో అనుకూలత అనేది ఏర్పడుతుంది. అంటే ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ, ఆర్థిక వనరులకు సంబంధించిన విషయాల్లో కానీ చాలా వరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇంతకుముందు వచ్చిన ధనాన్ని ఏ రూపంలో పెట్టుబడి పెట్టాలా అనే ఆలోచనలు అధికంగా చేస్తారు. ఆ విషయంలో ముఖ్యుల్ని సంప్రదిస్తారు. నూతన విధానాల్లో పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలకి మీ దగ్గర ఉండే ధనాన్ని ఎలా ప్రణాళికాపరంగా విభజించాలా అన్న ప్రయత్నాలకి, చర్చలకి ఈ రోజున కొంత ఘర్షణతో కూడిన ఆలోచనలతో ముందుకు పెడతారు. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? తులారాశి. తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం తులలోకి ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు వస్తాయి. తులారాశి వాళ్ళకి ఆలోచనలు చక్కగా అమలుపరుచుకుంటారు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కానీ, సంతానంతో సంప్రదించి కానీ, నూతన విధానాల్లో మీ యొక్క క్రియేటివిటీని ఉపయోగిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. చక్కటి వాతావరణాన్ని కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా సంతానంతో మీ ఆలోచనలను వికసింప చేసే విధంగా ఎలా చేస్తే బాగుంటుందన్న మీ నిర్ణయాలని వాళ్ళతో పంచుకుంటూ కుటుంబ సభ్యులతో గడుపుతారు. అలాగే విందులు, వినోదాలు మొదలైన వాటిల్లో పాల్గొనడానికి కూడా అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. అలాగే సంతానం కూడా అభివృద్ధి పరంగా ముందుకెడతారు. ఇంతకు ముందు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలు, కుటుంబ బాధ్యతలు అంటే రెండూ కూడా సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంత అనుకూలంగా ఉంటాయి. ఈ విషయంలో మీకు ముఖ్యంగా జీవిత భాగస్వామి కానీ, లేకపోతే మీ యొక్క కుటుంబంలో స్త్రీల సహకారం కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గృహాన్ని అందంగా పెట్టుకోవడానికి కానీ, విషయంలో ఏదన్నా లోటుపాట్లు ఉంటే దాన్ని అంటే ఇంటి రిపేర్లలో కానీ మొదలైన వాటి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఆలోచనలు అధికం చేస్తారు. గృహ వాహన విషయాలలో ఎక్కువ జాగ్రత్తతో మసలుతూ భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి. ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తండ్రితో సంప్రదించుకుని నిర్ణయాలు తీసుకుంటారు. మీ యొక్క దూర ప్రదేశాల్లో ఉండే చిన్ననాటి మిత్రులతో సంప్రదింపులు చేయడం, వారి సహకారంతో మీ యొక్క ఉన్నత విద్య కొరకు మీరు ప్రయత్నాలు చేయడం, మిత్రులతో సంప్రదింపులు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఈ రోజుని భావించవచ్చు. కానీ అసంతృప్తిని అధిగమించే దిశగా మీరు ప్రయత్నాలు అనేవి చేయాలి. పుణ్యబలాన్ని పెంచుకోవాలి. మకర రాశి. మరి మకర రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశి. మకర రాశిలో వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా అన్ని విషయాలు కూడా అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, లేకపోతే భాగస్వామికి సంబంధించిన విషయాలలో వారి ఆరోగ్యరీత్యా, వారి ఆరోగ్య వృత్తికి సంబంధించిన విషయాలలో మీ సహాయ సహకారాలని అందిస్తారు. వారితో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకుని ఒక కీలక నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ వాగ్వాదాలకి లోను కాకుండా జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళి ఇద్దరు కూడా ఒక చక్కటి నిర్ణయానికి వచ్చినట్లయితే, అభిప్రాయ భేదాలు లేకుండా ముందుకు వెళితే సమస్యలు అధిగమించగలరు. అనవసరమైన వాగ్వాదాల్లోని లోపలికి వెళ్లకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ అలాంటి పరిస్థితి వస్తుంది అని గమనించుకుని దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతత మీకు అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి. కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు కూడా కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వాళ్ళకి వ్యక్తిగత శ్రద్ధతో పాటుగా సామాజిక సంబంధాలు, అలాగే అందులో కూడా మీ యొక్క శక్తికి గుర్తింపు, గౌరవం, కళాకారులకి అభివృద్ధికరంగా ఉండడం, నూతన పరిచయాలని మీకు అనుకూలంగా మార్చే విధంగా మీరు చక్కగా మాట్లాడుకోవడం, జీవిత భాగస్వామితో అనుకూలమైన సమయాన్ని గడపడం, వివాహం కొరకు ఎదురు చూసే వారికి దానికి సంబంధించిన విషయాలు చర్చల్లోకి రావడం మొదలైనవన్నీ కూడా
చాలా వరకు అనుకూల సమయంగా మనం భావన చేయొచ్చు. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభద్ర, రేవతి ఇవన్నీ కూడా మనకి మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలుగా చెప్తాము. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజున మీ యొక్క వృత్తిలో అభివృద్ధి, పోటీదారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే విషయాల్లో కూడా వారిని అధిగమిస్తూ క్రియేటివిటీ పెంచుకుంటూ కృషిశీలత పరంగా నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆస్కారం అనేది అధికంగా ఉంది. కానీ రోగనిరోధక శక్తి విషయంలో, ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. బంధువర్గంతో మాట్లాడేటప్పుడు వారి దగ్గర నుంచి వారి యొక్క సలహా సంప్రదింపులు కోరుకునేటప్పుడు వీలైనంత వరకు న్యాయ సంబంధమైన విషయాలలో బంధువులను సంప్రదించినప్పుడు వారి యొక్క ఆలోచనలకి తగిన విధంగా గౌరవం ఇస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని సులువుగా పరిష్కరించుకోవచ్చు. అమ్మ మేషరాశి